గత అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులు హద్దుమీరి శాసనసభ గౌరవాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారని చెప్పి సభా హక్కుల సంఘం వారికి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. 25, 26 తేదీల్లో వాళ్ళు హాజరయ్యి వివరణ ఇవ్వాలి. ముఖ్యంగా స్పీకర్ ని అవమానించేలా చర్యలు తీసుకోవడం, ఆ బల్లలెక్కి వాళ్ళు చేసిన కామెంట్స్ ఇవన్నీ మనం కూడా చూసాం. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడడం, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం రాజీ పడిపోయి ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతుంటే మేము అడగడం తప్ప అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు దీని మీద ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు, వీళ్ళు హాజరైతారా, హాజరైతే ఏం చెప్తారనేది వాళ్ళ విషయంలో మాట్లాడదాం. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ నాయకులతో సమన్వయ కమిటీ భేటీ జరిగింది. అలాగే కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ప్రత్యక్ష ఎన్నికలకు పరోక్ష ఎన్నికలకు అంతే శ్రద్ధగా పనిచేయాలి, ప్రతిపక్షానికి ఒక్క సీటు రాకుండా మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే క్రమశిక్షణ ఎవరన్నా తప్పితే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. ఇసుకదందాలు కానీ ఇతర వ్యవహారాల్లో ఎవరున్నా కానీ వెంటనే బయటికి రావాలి, అన్ని నేను గమనిస్తున్నానని ముఖ్యమంత్రి చాలా సీరియస్ గానే హెచ్చరించారని చెప్పి వాళ్ళ పత్రికల్లో వచ్చాయి. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు సి నరసింహరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. జంగా గౌతమ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ ముఖ్య నేత. ఇక మనకు లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు విజయవాడ నుంచి వై సాయిబాబు గారు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఇక తిరుపతి నుంచి సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు, ఎలా చూస్తున్నారు ఈ నోటీసుల్ని? మీరు గత అసెంబ్లీ సమావేశాల్లో, గత నెల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హద్దు మీరి శాసనసభ గౌరవానికి భంగం కలిగించేలా, స్పీకర్ చైర్కి భంగం కలిగించేలా ప్రవర్తించారు కాబట్టి మీరందరూ 12 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడానికి సభా హక్కుల సంఘం నిర్వహించింది. మీరు వెళ్ళి వివరణ ఇవ్వాలి. యాక్సెప్ట్ చేస్తారా ఈ నోటీసుల్ని? వివరణ ఇవ్వబోతున్నారా? ఇది ఒక వ్యక్తికి సంబంధించిందే కాదు, ఒక స్పీకర్కి సంబంధించింది కాదు, సభ గౌరవానికి సంబంధించిన అంశం కాదు. 5.5 కోట్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి సంబంధించిన అంశం, 2 కోట్ల యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇట్లాంటి అంశంలో ఏ స్థాయి పోరాటమైనా చేయవలసిన అవసరం ఉంది. అందుకోసం 2 సార్లు సాక్షాత్ ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే అని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరూ కూడా తీర్మానం చేశాం. 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి అంశం పైన పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది మేమేదో ఒక వ్యక్తి మీద కోపంతోనో చేయాలని చేసింది కాదు. నిజంగా ఇది పొలిటికలైజ్ చేయడం కోసం, ఒక రాజకీయ ప్రయోజనం కోసం దీన్ని వాడుకుంటానంటే మేము చేయగలిగింది లేదు. కారణం ఏంటంటే సభలోకి ముందు రోజు కూడా వెళ్ళాం, మొదటి రోజు కూడా వెళ్ళాం. మొదటి రోజు కూడా వెళ్ళి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పాను తప్ప ఎవరు దాడి చేయాలని ఆలోచన లేదు. స్పీకర్ మంది ఏముంటుంది, వ్యతిరేకత ఏముంటుంది? స్పీకర్కి సంబంధించిన అంశం కాదు, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం. అటువంటి పరిస్థితుల్లో రెండో రోజు సభ్యులు రాకముందు మార్చాల్సి వచ్చారు. పోరాటం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ పోరాటం ఏ రూపంలో ఉండాలనేది కూడా ప్రధానమైన విషయం. ఆ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన తీరు అందరం చూసాం కదా మన లైవ్ లో. మీరు ముఖ్యంగా మొదటి పేరు మీదే కనిపిస్తోంది. మీరు టేబుల్ మీద ఎక్కడము, లేకపోతే కాగితాలు చింపి వేయడము, లేకపోతే ఆయన చుట్టూ ఆ పోడియంలో మొత్తం కవరప్ చేయడము, మార్షల్స్ అక్కడ నించోవడం, ఇవన్నీ మనం చూసాం. అంటే పోరాటం అనేది అలాగే ఉండాలని మీరు నిర్ణయించుకున్నారా? మీరు మీ దృష్టిలో ఒకటైతే ఖచ్చితంగా 2 నిమిషాలు మాట్లాడే అవకాశం కూడా ఉండాలి, ఇంటరప్షన్ లేకుండా. ఖచ్చితంగా మేము బెల్లలెక్కిన మాట వాస్తవమే, స్పీకర్ దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పే ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. ఇది పార్లమెంట్ లో కూడా జరుగుతుంటుంది, రాజ్యసభలో కూడా జరుగుతుంటుంది, ఎక్కడైనా జరుగుతుంటుంది. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పడం ఆనవాయితీగా వస్తున్నది. సభలో బల్లెక్కిన మాట వాస్తవమే. ఎందుకంటే సీరియస్ రాజ్యసభ, లోక్సభ నేను చెప్తా కొంత నేను చెప్తా కాదు నేను చెప్తాను, అది కూడా చెప్తాను. నేను చెప్పా ఒక 2-3 నిమిషాలు చాలా ఇంటరప్షన్ లేకుండా. మళ్ళీ మీ తర్వాత క్లారిఫికేషన్ మీరు ఏమైనా చెప్పండి. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పినటువంటి మాట రెగ్యులర్ గా జరుగుతుంటుంది. మేము పోడియం దగ్గరికి వెళ్ళి బల్లెక్కినటువంటి మాట వాస్తవమే. ఇది పార్లమెంట్ లో జరుగుతుంటే పార్లమెంట్ పెప్పర్ స్ప్రే కూడా కొట్టారు ఆ రోజు. పెప్పర్ స్ప్రే అంటే సభ్యుల మీద అందరి మీద కొట్టినట్టు సందర్భాలు ఉన్నాయి. ఒకటి చెప్తున్నా, ఇంకొక ఇంపార్టెంట్ అంశం. మేము తెలుగుదేశం పార్టీ సభ్యుల్లాగా ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి మైక్ ఎరగొట్టి స్పీకర్ పైన కొట్టాడు. సాక్షాత్ గవర్నర్ ప్రసంగం అయినంత కుర్చీ తీసి కింద పడేశాడు మన రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా. ఆ రోజు కుతూలమ్మ స్పీకర్ గా ఉంటే ఆ స్పీకర్ తిట్టినటువంటి తిట్లకి కాకినీళ్ళు పెట్టుకుని సభలో నేను తెలిపింది సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో. ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం తీసుకున్నప్పుడు. చివరికి జనగణన మారుతుంటే తెలుగుదేశం సభ్యులు జనగణమనగణ కూడా పాలన కూడా చేసిన అన్న మేము చెప్తున్నాం. మేము ఏమంటున్నామంటే అలా ఎవరు ప్రవర్తించాల. ఒకవేళ బల్లల మీదకి ఎక్కి నిరసన చెప్పుకుంటూ నినాదాలు చేస్తుంటాం. నిరసన చెప్పుడు నినాదాలు చేయడమే తప్పైనప్పుడు
సాక్షాత్ అసెంబ్లీలో ఈ అసెంబ్లీలో మీరందరూ చూశారు, మీరందరూ సాక్ష్యం. మా సహచర శాసనసభ్యుడు బోండావమ్మ మాట్లాడినట్టు మాట ఇదే బోర్డు పడ్డాడు. ఏం మాట్లాడి మీరు ఉండుంటారు, ఒక్కొక్క నా కొడుకులు లంజా కొడుకులు అసెంబ్లీలో పాతేస్తారని బూతు పదాలు మాట్లాడుతున్నారు. నోటీసులు ఇచ్చారని అడుగుతున్నా. అంటే కాదు అంటే సభలో ఎవరు ఎలా వ్యవహరించారని కూడా జనాలకు కూడా తెలియాలి. ఎవరు శాసనసభ గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా దాన్ని ఖండించాల్సిందే. అందులో రెండో ఆలోచన లేదు. ఇవాళ మీకు నోటీసులు ఇవ్వడానికి సభా హక్కుల సంఘం నిర్ణయించిన తర్వాత మీ రెస్పాన్స్ ఏమిటి? 25, 26 తారీఖుల్లో హాజరయ్యి దీనికి సంబంధించి వివరణ ఇవ్వబోతున్నారా? ఇప్పుడు వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, వివరణ ఇస్తాం. ఒక నోటీసులో కాదు, ఒకవేళ వాళ్ళు మేము ఏ త్యాగానికైనా సిద్ధమే. ఒకవేళ నిజంగా మమ్మల్ని ప్రాణత్యాగం చేయమంటారో, పోరాటం చేయమంటారో, సస్పెండ్ చేస్తారో, బయటికి పంపుతారు, ఎమ్మెల్యేలు కానికుండా చేస్తారో, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి సిద్ధంగా ఉంది, ప్రిపేర్ అయి కూడా ఉంది. ఏమైతే అది కానీలేదు. కానీ మేమైతే మటుకు వాళ్ళు చేసినటువంటి గత సంఘటనలు దృష్టిలో ఉంచుకున్నప్పుడు మాది చాలా చిన్న అంశం, 10 మందికి సంబంధించిన పబ్లిక్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన అంశం. దీనికి నోటీస్ ఇచ్చినప్పుడు బొండా ఉమా గారికి ఎందుకు ఇవ్వాలా? అసెంబ్లీలో సాక్షాత్ ప్రతిపక్ష నాయకుని అడ్డుతొట్టంగా మాట్లాడు ఎందుకు ఇవ్వాలా? గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలకు ఎందుకు చేయాలా? అంటే ఇక్కడికి వచ్చే 20 మంది శాసన ఉన్నన్నా 20 మంది తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వాలా? వాళ్ళకి 20 మంది మా పార్టీ శాసనసభ్యులు అంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి నోటీసులు ఇస్తారా? ఫోటో పెట్టుకుని మా పార్టీ పేరు చెప్పుకుని గెలిచిన వాళ్ళు మీ పార్టీలోకి వస్తే వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వాలా? సాయిబాబు గారు ఒక్క నిమిషం, భాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సాయిబాబు గారు మీరు విన్నారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు? ప్రత్యేక హోదా కోసం మేము పోరాడుతున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇది ఏ వ్యక్తి కోసమో కాదు, రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు, మా గొంతుల మీద ప్రయత్నం చేస్తారా నోటీసులతో అని. సార్ ఇందులో అసెంబ్లీలో ఒక ప్రవర్తన నియమావళి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిరసన వ్యక్తం చేయడానికి అసెంబ్లీలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంది. కానీ బల్లలెక్కటం, స్పీకర్ గారి ముందు ఉన్న మైకులు తీసేయటం, సభను జరగనీయకుండా చేయటం, అసెంబ్లీ సిబ్బంది మెడకి ఆ టెలిఫోన్ వైర్లు చుట్టడం, ఇవన్నీ కూడా ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మనం రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా భాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, విన్నాను, ఒక్కసారి వినండి. మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఇందులో మేము కూడా ఏం జరిగింది అనేది ప్రజలందరూ కూడా చూశారు, ఓ పక్క మీడియా వాళ్ళు కూడా చూశారు. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము, తెలుసుకోవాల్సిన విషయం. భాస్కర్ రెడ్డి గారు మీరు దయచేసి మిమ్మల్ని ఎవరో ఇంటరప్షన్ చేయలేదు, మీరు ఇంటరప్షన్ చెయ్యొద్దు. భాస్కర్ రెడ్డి గారు ఒక్కసారి ఓపికగా వినటం కూడా మనం అర్థం చేసుకోవాలండి, మీరు అసెంబ్లీలో జరిగినట్టుగా ప్రజలందరి ముందు కూడా మనం చెప్పకూడదండి. ఇక్కడ మనం రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏం జరిగింది అనేది మనం చూసాము. అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు. మనం అక్కడ సభ యొక్క గౌరవాన్ని, స్పీకర్ గారి యొక్క గౌరవాన్ని, సభ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నాం. ఒక పార్లమెంట్లో ఇవాళ పార్లమెంట్లో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో జరిగిన దాన్ని దేశం మొత్తం కూడా ఒక నల్లని చరిత్రగా చూస్తూ ఉంది. దీన్ని మనం ఇది ఉండాలి. తప్పనిసరిగా సభలో తప్పు చేసిన వాళ్ళని సభ ఉన్నారో సాయిబాబు గారు వారు ప్రశ్నిస్తున్నారు, బెదిరింపులకు తలగ్గేది లేదు, సభ్యులపై వేటుకు హక్కుల కమిటీని వాడుకుంటారా? ఇదంతా రాజకీయంగా ఒక ప్రభుత్వం చేస్తున్న కుట్రగా దీన్ని ఆరోపిస్తున్నారు. సార్ ఇందులో ప్రభుత్వం యొక్క కుట్ర కాదు, ఏం కాదండి. వాళ్ళకి చిత్తశుద్ధి లేని పనులు చేస్తా ఉన్నారు. అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ 3 రోజులు సభ జరగనియొద్దు అనే ఏకైక జెండాతో పనిచేశారు. సభ పూర్తయిపోయిన తర్వాత ఏం చేశారండి? ఈ రోజు వరకు వాళ్ళు ఏమైనా పోరాటం చేశారా? ఎవరి వ్యాపారాలు వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడా చిత్తశుద్ధి లేని పోరాటం చేయడంలో ఆ పార్టీ వాళ్ళకి బాగా అలవాటు. ఎదురు వాళ్ళ మీద బురదేసేసి మనం మెదలకుండా కూర్చున్నాం అనే దాంట్లో కూడా వాళ్ళకి ప్రప్రథమంగా తెలిసిన విషయము. ప్రజల యొక్క అవసరాలు, ఇవాళ మనం ఉన్న కష్టాల్లో ఏం చేయాలనేది కూడా నిర్ణయించుకొని పనిచేయాల్సి. భాస్కర్ రెడ్డి గారు మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒకసారి ఇంకా మనకి 2 గెస్టులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. గౌతమ్ గారు ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి గారు ప్లీజ్, మీరు మాట్లాడాక మళ్ళీ మీరు చెప్పండి. తన మాటలో చిన్న క్లారిఫికేషన్ ఏం లేదు, చెప్పండి. చిన్న క్లారిఫికేషన్. అసెంబ్లీ సిబ్బందికి అసెంబ్లీలో ఉన్నది మేము, అసెంబ్లీ బయట ఉన్నది వాళ్ళు. ఏ అసెంబ్లీ సిబ్బంది అయినా మా మెడకు వైర్లు చుట్టారని మమ్మల్ని చేశారని ఇట్లా అంటే
ఒక పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మేము కాణిపాకంలో రమ్మన్నా దేవుడు రమ్మన్నా వస్తాం. స్పీకర్ పైన దాడి చేయడం మా ఉద్దేశం, స్పీకర్ మీద దాడి చేసే ఆలోచన ఎవరికి లేదు. అసెంబ్లీ సిబ్బందికి మెడకు వైరు చుట్టాను మాట్లాడే మాటలు ఎంత సత్య దూరం అంటే ఆలోచన అవసరం కూడా లేదు. మాకేం అసెంబ్లీ సిబ్బంది మాకేం ఉద్యోగస్తులు పైన సాయిబాబు గారు మీరు ఆ మాట ఏదంటే చెప్పకూడదు, ఏదంటే చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పోలీసు కంప్లైంట్ మనం అసెంబ్లీ సిబ్బందికి వైరు చుట్టూ ఎందుకు ఇవ్వాలి? ఎంత మరి చంద్రబాబు అబద్ధాలంటే కింద అంటే ఇంకొక విషయం ఉంది. ఇక్కడ ఎవరు నిజాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు వీడియో ఫుటేజ్ మొత్తం అక్కడ రికార్డ్ అయ్యి ఉండేది. వీడియో ఫుటేజ్ ఆధారంగానే చర్యలు తీసుకునే అవకాశం కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలా? ఏదంటే మాట్లాడతారు ఎందుకండి? రైట్ ఒక్క నిమిషం సాయిబాబు గారు, భాస్కర్ రెడ్డి గారు, గౌతమ్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ ఎమ్మెల్యేలకు సభా హక్కులను ఉల్లంఘించినందుకు నోటీసులు ఇవ్వడం, దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి? ఒకటి, ఎమ్మెల్యేలు ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క డిమాండ్ల కోసం స్పందించాల్సిన వేదిక అసెంబ్లీ. అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి అభిప్రాయం చెప్పే హక్కు, నిరసన చెప్పే హక్కు కూడా ఉంది. అయితే చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం అసెంబ్లీలో సభ్యుల తీరు రోజు రోజుకు దిగజారిపోయి వచ్చింది. ఇది ఈవేళ వైసీపీ ఎమ్మెల్యేలతోటే మొదలవలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా దిగజారి మాట్లాడుతున్న సందర్భం అసెంబ్లీలో, ఈ అసెంబ్లీలోనే తెలుగుదేశం అసెంబ్లీలో మాట్లాడిన తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా స్పీకర్ల వ్యవస్థ, సభ్యుల వ్యవస్థ, ప్రభుత్వం యొక్క వైఖరులు ఇవన్నీ కూడా చాలా రౌడీయిజంగా మారిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే రౌడీ అసెంబ్లీ నడుస్తా ఉంది. దానికి పెద్ద స్టేట్మెంట్ లాగా నేను చెప్తున్నా, పెద్ద స్టేట్మెంట్ లాగా స్పీకర్లు కూడా ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనగా, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా మాట్లాడే పరిస్థితి ఉండడం దురదృష్టం. ఒక్క స్పీకర్ గారిని కూడా నేనేం వ్యక్తిగతంగా అనట్లా, మొత్తంగా మన వ్యవస్థలు ఘోరంగా మారిపోతున్నాయి. ఇది చాలా బాధాకరం. ఇది నేను బాధతోటే చెప్తున్నా ఒక పార్టీగా కూడా. సో అలాంటి పరిస్థితి స్పీకర్లు గారు కానీ, లేకపోతే సభ్యులు కానీ, ప్రభుత్వం కానీ ఆ వాతావరణాన్ని మర్యాదగా జరపాల్సినటువంటి పరిస్థితి నుంచి వైదొలిగాయి. నేను చెప్తున్నా దానివల్ల ఇలాంటి బల్లలెక్కి నిరసన నేను ఆ రోజు చూసా. వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజు బల్లలెక్కి నిరసనలు తెలియజేయటం అనేది తప్పని ఆ రోజే చెప్పాను నేను. ఇది తప్పు. ఈ రకమైన నిరసనలతో మీరు ప్రజా ఉద్యమం ఉంది కదా, దాన్ని మద్దతు చేసుకుందాం అనే అంశం తప్పు. రెండవది ప్రభుత్వం తప్పు కూడా ఏమిటంటే అదే అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం ఏకగ్రీవంగా 2 సార్లు తీర్మానం చేసి ఒక అర్ధరాత్రి 12:30కి ఏమీ లేని ఒక మోసపూరితమైనటువంటి ప్యాకేజీని ఒప్పేసుకున్నట్టు చెప్పడం అనేది కూడా ఇంకా పచ్చి మోసం కదా. ఈ సభ్యులు వ్యవహరించిన తీరు కన్నా ఈ సభ్యులు ఒకవేళ ఆగ్రహంగా లేకపోతే తప్పని నేనే చెప్తున్నా, తప్పుగా వ్యవహరించిన దానికన్నా 100 రెట్లు తప్పు ఆ రోజు ప్రభుత్వం చేసింది. ఇవాళ సభా హక్కుల సంఘం తీసుకున్న నిర్ణయం, వీళ్ళు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి, సభా హక్కులు నోటీసులు ఇవ్వటము, వాళ్ళు వివరణ ఇవ్వటము సహజంగా జరిగే పరిణామం, ఇవ్వాల్సిందే. బట్ ఇంటెన్షన్ ఏంటి? ప్రభుత్వం ఏ రకాల వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఇదంతా రాజకీయ కుట్ర, మా గొంతుకే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా అది కూడా ఉంది, ఆ కోణం కూడా ఉంది. సభ్యులు తప్పు చేశారు, తప్పుగా నిరసనలు తెలిపారు, అంతవరకు నేను చెప్తున్నా. నేను మా పార్టీ స్టాండ్ కూడా ఆ రకమైన నిరసనలు తెలియజేయడం తప్పు ఒకటి. అయితే సభ్యులు తప్పుని ప్రభుత్వం ఎలా చూస్తుంది లేదా అసెంబ్లీ ఎలా చూస్తుంది అనే దగ్గర స్పీకర్ గారు ఎలా చూస్తున్నారు అని అంటే, నేను చెప్తున్న పాయింట్ అంటే ఏ అంశం మీద వాళ్ళు నిరసన తెలియజేశారు? స్పీకర్ కు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా చేశారా, లేకపోతే ప్రభుత్వం ఏ అంశం మీద తెలియజేసినా నిరసన తెలియజేసిన తీరు అనేది తీరుని తప్పుపడుతున్నా, కానీ దానికి కారణమైనటువంటి ప్రభుత్వ తీరుని కూడా మేము ఖండించాల్సిన అవసరం ఉంది. రిషి గారు ఒకటే, దానికి ఏదైనా ఒక కారణం, బలమైన కారణం ఉంటేనే కదా సభ్యులు అలా పరిస్థితికి వచ్చేటప్పుడు ఆ కారణాన్ని కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ కారణం ఏంటంటే ప్రభుత్వం అదే అసెంబ్లీలో 2 సార్లు ప్రత్యేక హోదాకి మాకు కావాలని తీర్మానం చేసి అదే ప్రభుత్వం ప్యాకేజీని ఒప్పుకుని లేని ప్యాకేజీని ఒప్పుకున్నప్పుడు ఏ సభ్యులైనా ఏ ప్రతిపక్షమైనా స్పందించాలి కదా, బాధ్యత కదా. అసెంబ్లీలో ఆ రకంగా జరుగుతున్న అసెంబ్లీ తీరు, ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న తీరు మనం చూసాం. సో సభ్యుల ప్రవర్తన, దాని మీద ఇవాళ ఉల్లంఘన హక్కుల కింద దానికి సంబంధించి నోటీసు వివరణ ఇవ్వడం కరెక్ట్ గానే అనిపిస్తోందా? ఆవేళ నోటీస్ ఇవ్వడం ఉన్నది అసలు అందరూ చూశారు. దానికి ఇంకా ఏ నోటీస్ ఇచ్చారు నాకు అర్థం కావట్లా. అందరూ వీడియోలో చూశారు, వీడియో ఫుటేజ్ ఉందా రెడీగా. ఇప్పుడు వీళ్ళు తప్పుగా ప్రవర్తించారు, అసెంబ్లీ ప్రతిష్టని దెబ్బతీసేట్టు ప్రవర్తించారు, అక్రమంగా అన్యాయంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. దానికి బలమైన కారణాలు ఉన్నాయి వెనకాల. దానికి ఏవో బలమైన కారణాలు ఉంటాయి. బలమైన కారణాలు ఉంటాయి అసెంబ్లీ మీద. ఆ కారణాన్ని 100 చోట్ల డిస్కస్ చేయండి, ఎక్కడైనా డిస్కస్ చేయండి. కానీ దానికి అసెంబ్లీలో దుష్ప్రవర్తనకి సంబంధం ఏంటి అసలు?
అసెంబ్లీలో దుష్ప్రవర్తన చేస్తాం, దానికి బలమైన కారణం ఉంటే దానికి ఎటువంటి కారణం ఉండదు. ఒకే ఒక్క కారణం, అందరికీ తెలుసు. ఆ 3 రోజులు వీళ్ళు బంద్ ప్రకటించారు. ఆ పార్టీ బంద్ ప్రకటించాక 2వ రోజు సస్పెండ్ అయిపోయి మీరు మీ కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళి బంద్ నిర్వహించండి అని చెబితే వీళ్ళు వెళ్తాం కోసం, సస్పెండ్ అవటం కోసం, బలవంతం సస్పెండ్ అవటం కోసం ఈ గల్లంతం చేశామదే అందరికీ తెలిసిన విషయమే. పేపర్ నైట్లో కూడా వచ్చింది. కానీ ఆ స్పీకర్ ఏం చేశారు, వీళ్ళు ఎంత ఇదిగా ప్రవర్తించినా వాళ్ళని సస్పెండ్ చేయాల. సస్పెండ్ చేయబోయేసరికి వీళ్ళు రెచ్చిపోయి అది రాజకీయ ప్రయోజనం పొందడం కోసం చేసిన ఒక కుట్ర. అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయటం అన్నది, పనులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్షణ ఉండాలి. ఇట్లాంటి పనులు చేయడం తప్పు, భవిష్యత్తులో కూడా ఎవరు చేస్తాక వీల్లేదు. ఇందాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు, తప్పుని ఒప్పుకుంటే చాలా మర్యాదగా ఉండేది. మేము ఇలా చేయటం తప్పు, ఆవేళ ఉద్రేకంలో ఇలా చేసామంటే చాలా మర్యాదగా ఉండేది. అసలు అది కాకుండా దాన్ని సమర్థించుకుంటాకి అక్కడ వాళ్ళు చేయలేదా, అక్కడ పెప్పర్ స్ప్రే కొట్టలేదా, మేము కూడా పెప్పర్ స్ప్రే కొడితే తప్పు ఏంటి? ఏం మాటలండి. అసలు అసెంబ్లీ వ్యవస్థని చాలా దిగజారుస్తా ప్రయత్నిస్తారు ప్రతి క్షణం కూడా. అసెంబ్లీ వ్యవస్థ ఎందుకండి, మీరు చట్టాలు చేయడానికి, చేసిన చట్టాలని పునఃసమీక్షించడానికి. ఆ 2 పనులు కాకుండా మిగతా పనులు చేస్తున్నారు. గౌతమ్ గారు ఒక మాట అన్నారు ఇందాక, అధికార పక్షం గానీ విపక్షం గానీ స్పీకర్ వ్యవస్థ గానీ మొత్తం వ్యవస్థలన్నీ కూడా రౌడీయిజం అన్నారా మీరు? రౌడీ అసెంబ్లీగా మారిపోయింది. రౌడీ అసెంబ్లీగా మారిపోయింది. పిచ్చి మాటలు. రౌడీ అసెంబ్లీ ఏంటండి? అసెంబ్లీ ఉన్న అసెంబ్లీ అది అధికార పక్షం. అసలు దానికి చెప్పిన భాష అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్టినప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిందా? ఇమీడియట్ నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. అసెంబ్లీలో చెప్తే రౌడీ భాష కాదు. అసెంబ్లీలో ఆ సభ్యుడి పట్ల ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? సరే, ఆ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుందా? తప్పుగా మాట్లాడితే అసెంబ్లీని రౌడీ అసెంబ్లీ అంటాం కన్నా ఇంకోటి లేదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అసలు రౌడీ అతను మాట్లాడే మాటలు ఖచ్చితంగా తప్పు. ఈ సభ్య సమాజం ఏమాత్రం నోటీస్ ఇవ్వాల్సింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇవ్వాలంటూ అన్న మాట, చేస్తున్న పోరాటం మేము చేసింది ఏదో రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. 5 కోట్ల ప్రజల కోసం, హక్కుగా ఉన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం మరి ఎలా చేయాలి, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు ఆ పోరాటం ఎలా చేయాలని వాళ్ళ అజ్ఞానం సూచిస్తుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనంటుంది. ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పోరాటం చేస్తే వచ్చిందా? దీనివల్ల ఏ ప్రయోజనం కలిగింది చెప్పనండి. వాళ్ళ పోరాటం చేశారు, ఏ ప్రయోజనం సాధించారు? మీరు అనవసరంగా ప్రజల దృష్టిలో బదనం అవుతుంది తప్ప వీళ్ళు గౌరవ ప్రతిష్టలు లేవు. శాసనసభ్యులుగా వీళ్ళు గౌరవప్రదంగా ప్రవర్తించలేదన్న భావన తెచ్చుకోవటం తప్ప వీళ్ళు ఎటువంటి ప్రయోజనం పొందారు, ఎటువంటి ప్రయోజనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాయిబాబు గారు ఆయన పార్టీ వాయిస్ ఆయన వినిపిస్తున్నారు. ఒక విశ్లేషకులుగా, పెద్ద మనుషులుగా నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇద్దరు చేసింది తప్పే. ఒక అభ్యర్థి, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే బూతులు తిట్టి మిమ్మల్ని పాతేస్తామనే భాష ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉందండి. ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంది అసెంబ్లీలో. ఆ బాధ్యత ప్రభుత్వం దాని బాధ్యతల నుంచి వైదొలిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల తరఫున పోరాడతారు. పోరాడే తీరులో తప్పడుతున్నాం కానీ ఆ పోరాడే అసెంబ్లీలో అసెంబ్లీ అంతా తీర్మానించింది. ప్రత్యేక హోదాకి ఎవరో వ్యతిరేకం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనని మొండి పట్టుదల పట్టింది. మూర్ఖంగా ఎవరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. దానికి ఏం చేయాలి? అసెంబ్లీలో స్పీకర్ మీద పెడితే అది వస్తుందా? దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది? పోనీ ఏం ప్రయోజనం సాధించారు చెప్పానంటే పోరాడారు, వాళ్ళు కోరినట్టు పోరాడారు. దానివల్ల ఏ ప్రయోజనం పొందారు? వాళ్ళు ఏ ప్రయోజనం సాధించారు రాష్ట్రానికి? భాస్కర్ రెడ్డి గారు ఏం ప్రయోజనం సాధించగలిగారు? మీ ప్రవర్తనతో మీ గౌరవం మీరు తగ్గించుకోవడం తప్ప. ఒక వయసు రీత్యా కానీ, సీనియారిటీ రీత్యా కానీ ఒక విశ్లేషకులు కూర్చున్నటువంటి నరసింహరావు గారు కొన్ని చాలా ఎమోషన్గా మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినాడు. సరే, ఒకటి అడుగుతున్నా, నేను 2 అంశాలు మాట్లాడినా. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత ప్రయోజనం కోసం ఇచ్చిన హామీని అమలు నిలబెట్టుకోవడం, సాక్షాత్ పార్లమెంట్ ఇచ్చిన హామీని వాళ్ళు తొంగలో తొక్కిన పరిస్థితుల్లో, పాతేసిన పరిస్థితుల్లో మేము పోరాటం చేసిన మాట వాస్తవం, బలం మీద ఎక్కి నిరసన చెప్పిన మాట వాస్తవం. దాన్ని మేమే అడ్మిట్ చేసుకుంటున్నాం. మేము తప్పు చేయలేదు, మేమేం చేయలేదు, మేము ఎక్కలేదు అని చెప్తున్నాం. నేను 2 అంశాలు చెప్పాను, మేము చేసింది చెప్పాను. మళ్ళీ చేస్తారా సమావేశంలో ఇట్లా చేస్తారా? ఉండబ్బా నువ్వు ఓపిక లేకపోతే, వయసు అయిపోయి ఓపిక లేకపోతే ఎట్లా వినాలా? మాట్లాడాల్సిన ఓపిక ఎన్ని తిట్టినా కాదు. మీరు 2 నిమిషాలు మాట్లాడాలి. ఆయన ఆ వేళ మీరు చేసిన చర్యలు తప్పు అని అడ్మిట్ అవుతున్నారా? మీరు 1 నిమిషం మీరు నా మాట మాట్లాడించిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు జడ్జిమెంట్ ఇవ్వాలంటే మమ్మల్ని ఎందుకు పిలిచారు? వెళ్ళిపోతాం. మీరు జడ్జిమెంట్ ఇచ్చారు తప్పని ఒప్పుకుంటున్నారా అని అడిగాను నేను. ఇట్స్ నాట్ మై జడ్జిమెంట్ ఆర్ స్టేట్మెంట్. నేను నా వర్షం చెప్తున్నా.
గతంలో జరిగింది చెప్పాను. ఈ రోజు ఏ ఇష్యూ కోసం మేము పోరాటం చేశాను చెప్పాను. చెప్తే తను ఏమంటున్నాడు, మీరు బంద్లో పాల్గొనడం కోసం చేశామంటే తనకి ఎవరు చెప్పారు బంద్లో పాల్గొనడం కోసం చేశామని? బంద్లో పాల్గొనడం చేస్తుంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయి ఉంటాం, వాకౌట్ చేసి వెళ్ళిపోయి ఉంటాం. ఎందుకు వెళ్ళాలా? సరే మమ్మల్ని తప్పన్నావు, ఒక ప్రజా ప్రయోజనం కోసం చేసిన దాన్ని తప్పన్నాడు నరసింహరావు గారు. ఆ రోజు అసెంబ్లీలో పాచేస్తున్న దాని గురించి ఎందుకు తప్పు అని చెప్పలా? 20 మంది శాసనసభ్యులు ఇల్లీగల్ గా పార్టీలుగా మార్చుకుంటే మేము నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు 20 మంది ఎందుకు పార్టీ మారారని చెప్పి వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వాలా? వాళ్ళెందుకు ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలవాలా? మేము అడుగుతున్నాం. గతంలో చెప్పింది ఎందుకల్లా అంటే మేము అడుగుతున్నది ఏంటంటే, నువ్వు ఒక పార్టీకి సానుభూతిపరుడుగా మాట్లాడాలనుకుంటే పార్టీ వ్యక్తిగా కూర్చో, విశ్లేషకుడు కూర్చొని విశ్లేషకుడిగా కూర్చో. నువ్వు పార్టీ వ్యక్తి విశ్లేషకుడిగా కూర్చొని పార్టీ తరఫున మాట్లాడుతానంటే మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గతంలో జరిగింది చెప్పు. గతంలో స్పీకర్ పైన మైక్ ఎరుకుంటున్నప్పుడు తెలీదా? ఒక దళిత మహిళని కళ్ళతో స్పీకర్ సీట్ లో దిగిపోతే టీడీపీ అధికార ప్రతినిధి అనుకుంటారు. అతను మేము బంద్లో పాల్గొనడం కోసం మేము నిరసన చెప్పామంటే ఎట్లా? అతనికి ఎవరు చెప్పారు బంద్ ఎందుకు వస్తుంది? పేపర్లు 100 వస్తుంటాయి. ఒక విశ్లేషకుడు పేపర్ తీసుకొని మాట్లాడతారా? జడ్జిమెంట్ ఇస్తారా? ఎట్లా ఇస్తారు జడ్జిమెంట్? అధికార ప్రతినిధిగా కూర్చోమని ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకోసం ప్రత్యేక హోదా కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దేనికైనా సిద్ధమే. వాళ్ళ విషయం, వాళ్ళ పార్టీ స్టాండ్, భాస్కర్ రెడ్డి గారి స్టాండ్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ ఇది అనేక మంది లక్షల కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసి వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు చేయలేని పనిని అవతల వాళ్ళ మీద బురదేసినట్టుగా ఇక్కడ విశ్లేషకుల మీద వీళ్ళందరి మీద కూడా బురదేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదండి. సాయిబాబు గారు భాస్కర్ రెడ్డి గారు అడుగుతున్న స్పష్టమైన ప్రశ్న ఏంటంటే, గతంలో అధికార పక్ష నాయకులు ఇంతకన్నా దారుణంగా విమర్శలు చేయలేదా? ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కానీ లేకపోతే మహిళా నాయకులను కానీ వాళ్ళ మీద ఎందుకు చర్యలకు సంబంధించి సభా హక్కుల సంఘానికి రిఫర్ చేయలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని. రైట్, మాట్లాడితే ఇదే అంశం